నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. తెలంగాణకు వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 11 నుండి 19 వరకు తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించేది, కానీ ఈ సంవత్సరం 8 నుండి 10 రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పింక్, బ్లూ కలర్లో సూచించిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉదయపు వేళలో తీవ్రమైన చలి ఉంటుంది. బ్లూ కలర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. మోస్తరు చలి కానీ ఉదయపు వేళలో జాగ్రత్త అవసరం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలో ఇక్కడ మోస్తరు చలి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. ఇక ఈ ప్రాంతాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తగు సూచనలు ఇచ్చింది. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు. ఇక వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణకు వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 11 నుండి 19 వరకు తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించేది, కానీ ఈ సంవత్సరం 8 నుండి 10 రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పింక్, బ్లూ కలర్లో సూచించిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉదయపు వేళలో తీవ్రమైన చలి ఉంటుంది. బ్లూ కలర్ జిల్లాలు ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. మోస్తారు చలి కానీ ఉదయపు వేళల్లో జాగ్రత్త అవసరం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇక్కడ మోస్తారు చలి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. ఈ ప్రాంతాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తగు సూచనలు ఇచ్చింది. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రథచక్రాలకు బ్రేకులు పట్టాయి, మైకులు మూగబోయాయి, ప్రచార వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెరపడింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్లో ఓట్ల యుద్ధం జరగనుంది. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం పరిసమాప్తమైంది. నవంబర్ 14న ఫలితం తేలనుంది. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. ఇక గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరాడాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సహా వివిధ పార్టీల నుంచి పలువురు బరిలో దిగారు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే సాగింది.
ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2 ఏళ్ల రేవంత్ పాలన అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు సహా స్టార్ క్యాంపెయినర్లు పోటాపోటీగా పాల్గొన్న సభలు, సమావేశాలకు ఫుల్ స్టాప్ పడింది. హోరాహోరీగా జరిగిన ప్రచార భేరీలో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా నేతలు పోటీపడ్డారు. పట్టు వదలని విక్రమార్కుడిలా విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు. ద పోలింగ్ టైం వరకు అదేవిధంగా కౌంటింగ్ డే అప్పుడు కూడా 14th మార్నింగ్ 6 AM నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఆల్ FST అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉండడం జరిగింది. ఈసారి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు. ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దిస్ టైమ్ ఫెసిలిటీ ఫర్ మొబైల్ డిపాజిట్. వీల్ చైర్ ప్రొవిజన్ చేస్తాం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చేస్తాం. మొబైల్ డిపాజిట్స్ ఫర్ ఆల్ ద పర్సన్స్ ఆర్ కమింగ్ విత్ ద మొబైల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్. వారికి మొబైల్ చేయడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తాం. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్. దే షుడ్ బ్రింగ్ దర్ ఎపిక్ కార్డ్ లేదన్నా అదర్ టోల్ ఐడి కార్డ్స్. ఆధార్ కార్డు, పాస్బుక్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ది డిఫరెంట్ ఐడి కార్డ్స్, టోల్ ఐడి కార్డ్స్ అయితే ఆల్రెడీ మీకు ఇచ్చే మళ్ళీ ఇప్పుడు ఇస్తాం. సో దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ అలాంగ్ with their voter information slip. Voter information slip is just to facilitate them to come to the polling station. Maximum అందరికి ఎపిక్ కార్డ్ ఉంటాయి. Let them bring the epic card. ఎపిక్ కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ తప్పకుండా అందరికి ఉంటాయి. ఆధార్ కార్డ్ లేని వాళ్ళు they can bring their passbook or passport or any other ID card issued by the government. The toll ID cards ఉన్నదాన్ని ఏదైనా ఇష్యూ చేయొచ్చు, తీసుకురావచ్చు. ఐడి కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఉంటాయి. ఆ పాస్బుక్ అయినా వారు తీసుకురావాలి. వితౌట్ ఐడి కార్డ్ నో బడీ అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్. సో ప్లీజ్, చాలా మంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తో పాటు దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ గెలుపోవటములపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఇక ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండటం గమనార్హం. గెలుపు ఓటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పైన, సెకండ్ ప్లేస్ పై కూడా పందేరాయిలు బెట్టింగ్లు కాస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్టు తెలుస్తుంది. ఫలితాలు వెలువడే నాటికి 1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై నుంచి బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఒక్క వ్యక్తి ద్వారా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు. ఇక విన్నింగ్ మార్జిన్ పై సైతం బెట్టింగ్, గెలుపు మార్జిన్ పై కూడా పందెరాయిలు బెట్టింగ్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో బై ఎలక్షన్స్ పై బెట్టింగు పందుకున్నాయి. బీహార్లో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించే అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్డీఏ, ఇండియా కూటములు ప్రచారంతో హోరెత్తించాయి. బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించారు. అటు ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఎం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళ్లారు. బీహార్ రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ ముగిసింది. ఇక నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితం తేలనుంది. నవంబర్ 6న బీహార్లో తొలి విడత పోలింగ్ జరిగింది. ఇక రికార్డు స్థాయిలో 64.66% పోలింగ్ నమోదైంది. మొదటి దశలో 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దశాబ్దాలు గడిచినా కూడా ఇంకా వాగులు, వంకలు దాటిపోవాల్సిన పరిస్థితి. ప్రమాదమని తెలిసినా తెప్ప ప్రయాణం తప్పడం లేదు. ఎందరో నేతలు మారారు, ఎన్నో పార్టీలు మారాయి. అయినా ఆదివాసీల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లా ఉంది.
కంప్యూటర్ యుగంలో కూడా అష్ట కష్టాలే పడుతున్నారు ఆదివాసులు. ఎన్నికల సమయంలో నేతలు వస్తారు, వాగ్దానాలు చేస్తారు, ఓట్లు దండుకొని వెళ్ళిపోయి గద్దెనెక్కుతారు. కానీ గ్రామాలకు అవసరమయ్యే రహదారులు, విద్య, వైద్యం ఇవేవి రాజకీయ నాయకులు పట్టించుకోరు. ప్రశ్నించలేని నిరక్షరాస్యుల బతుకులు ఆగమ్య గోచరంగా మారింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని జాతీయ రహదారి నవాబ్పేట నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో గంగాపూర్ గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన అడవి మధ్యలో 2 వాగులు దాటి వెళ్ళాలి. వేసవి కాలంలో మాత్రం ఊరికి ఎర్ర బస్సు వెళ్తుంది. ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలకు తిప్పలు తప్పవు. ఓవైపు కడెం బ్యాక్ వాటర్, మరోవైపు వానలకు పొంగి పొరుతున్న వాగులు, వంకలు ఈ రెండింటిని తట్టుకొని తెప్పపై ఇంటికి చేరాలి. 2022లో గత ప్రభుత్వం 10 కోట్ల రూపాయలతో వంతెన పనులు మంజూరు చేయగా అధిక వర్షాభావం, నాసిరకం వల్ల ఆ వంతెన కొట్టుకుపోయింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వంతెన నిర్మాణం కొరకు సుమారు 23 కోట్లతో ఎస్టిమేషన్ వేయించి పనులు ప్రారంభించారు. కానీ వంతెన అయ్యే వరకు గ్రామ ప్రజలు మాత్రం వారి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఆ గ్రామం వైపు దేవునిగూడెం, రాజంపేట, కోలంగూడ, దత్తోజీపేట్, రాణిగూడెం, లక్ష్మీపూర్, ముర్రిపేట్, కుర్రతండ, చౌడుతండ, అల్లంపల్లి, బాబానాయక్ తాండా, మధురు తాండా, మీసాల భూమనగూడెం ఇలా దాదాపు 21 గ్రామాలు ఉన్నాయి. గంగాపూర్కు వెళ్లాలంటేనే అతి కష్టం. ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. రహదారులు త్వరితంగా పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని పలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి వెంటనే వంతెనలను నిర్మించాలని వేడుకుంటున్నారు. అయితే ఎంతో ఈ ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయవేత్తలు మారినా మా బతుకులు మాత్రం ఇంతే దీనంగా ఉన్నాయి. ఏదో నామమాత్రంగా పనులు నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి అన్నట్టే ఉన్నది. కానీ ఏం మాత్రం ఇక్కడ పనులు మాత్రం జరగట్లేదు. ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా రాలే. ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా ఒక మినిస్టర్ అయి ఉండి నేను గంగాపూర్కి వచ్చాను, మీ బ్రిడ్జ్ అయిపోతా అని చెప్పేసి ఏదో పూజలు చేశారు. దాన్ని మాత్రమే అది దానికి అంకితం తప్ప ఇంతవరకు ఏ మాత్రం ఇక్కడ పనులు మాత్రం కొనసాగినట్లు మాత్రం కనబడట్లేదు. మేము అత్యవసర సమయంలో గంగాపూర్ నుంచి కడం కానీ ఖానాపూర్ వెళ్ళాలంటే ఈ తెప్ప పైననే ప్రయాణం చేయాల్సి వస్తుంది. గాలి బీభత్సం ఎక్కువై మధ్యలో ఎక్కడైనా బోర్ల పడడం ఏదైనా కూడా మా ప్రాణాలకే రిస్క్. కానీ ఇంత రిస్క్ కూడా భరించి మేము వెళ్తున్నామంటే ఎల్లక తప్పడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అనేది కొనసాగింది, కానీ అది నాసిరకంగా వేయడం వలన అది నీళ్ల ప్రభావంతో కొట్టుకొని పోవడం జరిగింది. నాగరాజు సారు, దేవునిగూడెం, గంగాపూర్. ఇప్పుడు టెప్పల మీదకి పోతున్నాము. ఇప్పుడు సర్వ కోసం మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్ లేక ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఓనిత్తలేరు. ఇప్పుడు ఈ టెప్పల మీదకి భయపడకుండా పోతున్నా. నీళ్ళకి ఎట్లా దాటాలా, ఏం కథ, మాకు ఈత రాదు. వాళ్ళు టెప్పగొట్టలు సుగా భయపడకుండా కొట్టుకుంటా మెల్ల కొండ పోతుర్రు. నిర్మల్ పోవాలంటే ఇప్పుడు రోడ్డు సుగా సోమర్పేట దాకా పోయేదాకా రోడ్డు పచ్చ రోడ్డు ఉన్నది, డాంబర్ రోడ్డు ఇది అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అది మీకే గుర్తు సారు, మాకైతే తెలియదు. ఇంతకుముందు వేసిన బిర్జు బాగా హైట్ తక్కువ ఉన్నది. ఆ బిర్జు అది కాదు, ఇప్పుడు లేపించేది మాత్రం కొద్దిగా హైట్ లేపుతుర్రు. అదే హైట్లో లేపాలా సారు. గంగాపూర్ నుండి సోమర్పేట దాటాలంటే ఖానాపూర్ కడెం పోవాలంటే సార్ తెప్పకు దిక్కు ఏమీ లేదు సార్. అవతల పోవాలంటే వాగులు వంకలు వస్తాయి సార్. అక్కడ ఫారెస్ట్ ఇబ్బంది పెడుతుంది సార్. అవతల లేదు తోవ, ఇదే తోవ దిక్కు సార్. కట్టింది బిరుజు కూలి మంచిగా కట్టాలని ప్రభుత్వం కోరుతున్నాం సార్. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మైలేజ్ బాధలు, ట్రిప్పులు, టార్గెట్ల దెబ్బకి జీతాలలో కోతలు పడినా నానా అవస్థలు పడుతున్నారు. డ్రైవర్ అన్న అంటే కేవలం ఉద్యోగం చేసేవాడు మాత్రమే కాదు, రోజు వేల ప్రాణాలకు భరోసా, మనల్ని గమ్యస్థానాలకు చేర్చే సారథి. అలాంటి సారథికి కోతలు, టార్గెట్ పెట్టి మానసిక యాతనకు గురి చేస్తున్నారు. సరిగ్గా లేని బస్సులు ఇచ్చి మైలేజ్ రావాలంటే రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుదిరితే బస్సులైనా మార్చండి, లేదంటే టార్గెట్లైనా మార్చాలని కోరుతున్నారు.
ఇక కండక్టర్ల పరిస్థితి కూడా అంతే. టికెట్ తీసుకోమని వచ్చి అడిగే వరకు కొంతమంది టికెట్ కూడా తీసుకోరని కండక్టర్లు వాపోతున్నారు. అది కాక 10 రూపాయల కోసం 500 నోటు చూపించి గొడవ పడుతుంటారు. చిల్లర విషయంలోనూ ప్రతిరోజు ఎవరో ఒకరితో గొడవే. ఒకవేళ ఆ టికెట్ రైడ్ జరిగి టికెట్ తీసుకోకపోతే మొదటిగా తమనే విధుల్లో నుంచి తొలగిస్తారని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసం హిందువులకి పవిత్రతకు ప్రతీక. కానీ ఇప్పుడు ఆ పవిత్రతకు కొత్త రూపం వచ్చిందన్న చర్చ మొదలైంది. చర్చిల్లో కోవత్తులు వెలుగుతుంటే యేసు మాలలు, యేసు అష్టోత్తరాలు, సహస్రనామాలు వినిపిస్తున్నాయి. ధూపదీప నైవేద్యాల వాసనతో చర్చి వాతావరణం ఆలయంలా ఇదే ఇప్పుడు మారింది. విశ్వాసాల భావన లేక మత మార్పిడికి సాంస్కృతిక రూపమా? హిందూ బంధువుల్లో కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. యేసునాథ కరుణామృత పారిజాత శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు శ్రీ బేత్లహేమ పురజాత యెహోవ పుత్ర శ్రీ కన్యకా మరియజం భజ యేసురాజం. కార్తీక దీపోత్సవాలకు స్వాగతం అంటున్నారు. ఇది హిందువుల నుంచి కాదు, మీరు వింటున్నది నిజమే. ఈసారి కార్తీక దీపోత్సవాలకు క్రైస్తవులు జై కొడుతున్నారు. హిందువులు కార్తీక మాసంలో ఏమైతే చేస్తారో వారు కూడా చర్చిల్లో అవే పద్ధతులను పాటిస్తున్నారు. హిందూ ఆచారాలే ఇప్పుడు చర్చిల్లో విశ్వాసాల్లో భాగమా లేక మత మార్పిడి కొత్త రూపమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కార్తీక మాసం హిందువులకి పవిత్రతకు ప్రతీక. శివాలయ సందర్శనలతో నిండిన ఈ మాసం ఇప్పుడు క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు చర్చల్లో సాగుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ కార్తీక దీపోత్సవాలనే పేరుతో చర్చిల్లోనే జరుగుతున్నాయి. క్రోవత్తులు, పూలు, అగరొత్తులు, అభిషేకాల వాతావరణం గుడిలో కనిపించే దృశ్యాల్లాగే చర్చిల్లోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఎక్కడన్నది తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 365 క్రోవత్తులు వెలిగిస్తూ పూలతో విగ్రహాల అలంకరణ చేస్తూ ప్రార్థనలు చేసే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యేసుమాలలు, యేసు అష్టోత్తరాలు, షడోపచరాలు ఇవి ఇప్పుడు క్రైస్తవ ప్రార్థనల్లో ప్రధానంగా కనిపిస్తున్న కొత్త పోకడలు. ధార్మిక ముసుగులో ఇప్పుడు క్రైస్తవ సంఘాలు హిందూ సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక కొత్త ధార్మిక ధోరణి క్రమంగా పుట్టుకొస్తోంది. యేసుమాలలు, యేసు అష్టోత్తరాలు, యేసు సహస్రనామాలంటూ కొత్త పుస్తకాలు, ప్రార్థనాల పద్ధతులు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా హిందూ పూజ పద్ధతిని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పూజల సమయంలో ధూప దీప నైవేద్యాలు, షడోపచార సేవలు, ప్రసాదం పంపిణీ వంటి కార్యక్రమాలు చర్చిల్లో జరగడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. హిందూ దేవాలయ వాతావరణం చర్చిల్లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూలతో విగ్రహాల అలంకరణ, దీపాలు వెలిగించడం, అగరొత్తులతో క్రైస్తవ పూజలు జరుగుతున్నాయి. యేసు అష్టోత్తర శత నమావాళి అంటూ హిందూ శ్లోకాల శైలిలో ప్రార్థనలు చేస్తుండడం తాజా పోకడగా కనిపిస్తోంది. యేసు సహస్రనామ స్తోత్రం అంటూ పఠనాలు జరపడం ఇప్పుడు కొత్త సంస్కృతిగా మొదలైంది. ఈ తదంగమంతా చూసి హిందువులు అవాక్కవుతున్నారు. ఇది మన సంప్రదాయాల రూపమే కదా, పేర్లు మాత్రమే మార్చి కొత్త పద్ధతిగా చూపుతున్నారంటున్నారు. దైవభక్తి పేరుతో మత మార్పిడికి కొత్త రూపమిస్తున్నారు. హిందూ ఆచారాలను క్రైస్తవ పూజల్లో కలపడం వెనుక అసలేం జరుగుతోందోనని సనాతన సంఘాలు అవాక్కవుతున్నాయి. హిందువులు పూజించే రీతినే క్రైస్తవులు ఇప్పుడు అనుసరిస్తున్నారని, ఇదేం కొత్త పోకడని మండిపడుతున్నారు. గతంలో బతుకమ్మ పండుగలో పాల్గొన్నప్పుడు క్రైస్తవ మహిళలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే రీతిలో హిందూ సంప్రదాయాలపై క్రైస్తవ అడుగుజాడలు కనిపిస్తున్నాయి. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కార్తీక మాసం హిందూ ధర్మానికి అత్యంత పవిత్రమైన కాలమని, ఈ సమయంలో మతాల కలబోత పేరుతో ఆచారాలను వక్రీకరించడం సరికాదని వారంటున్నారు. ఇక మరోవైపు కొందరు క్రైస్తవులు మాత్రం ఇదేం తప్పు కాదంటున్నారు. దీపం వెలిగించడం మానవత్వానికి ప్రతీక అంటున్నారు. అది మతం కాదు, మనసు వెలుగంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని క్రైస్తవ వర్గాలు మాత్రం భక్తిని వ్యక్తపరిచే మార్గాలను అవమానించొద్దంటున్నారు. దీపం, పూలు, మాల, నైవేద్యం ఇవన్నీ ప్రేమకు ప్రతీకలు, మతానికి కాదంటున్నారు. కానీ ఈ వాదనలు కొత్త ప్రశ్నలను రేపుతున్నాయి. భక్తి, మతం మధ్య సరిహద్దు మసకబారుతోందా, లేక ఇది మత మార్పిడికి సాంస్కృతిక వ్యూహమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కానీ ఈ వాదనలు సమాజంలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేగింది. నాచుపల్లి జేఎన్టీయూలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్లకు వేధింపులకు గురి చేశారు. 2 అబ్బాయిలకు పెళ్లి చేశారు సీనియర్లు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జ్యేష్ఠలక్ష్మి గ్రామస్తులు ఊరి నుండి తరిమికొట్టారు. ఊరికి పట్టిన అరిష్టం జ్యేష్ఠలక్ష్మి దూరం అవుతుందని నమ్మే గ్రామస్తులు వీధుల గుండా తిరిగి పొలిమేర వరకు సాగనంపారు. ఉదయం 5 గంటల నుండి పలు వీధుల గుండా గ్రామంలోని వారంతా ఇంటింటికి ఒకరు వెళ్లి పాత వస్తువులు, చీపుర్లు, సాటా, గుల్లలు, పాత దుస్తులు పోగు చేసి ఊరేగింపుగా వెళ్లారు. జ్యేష్ఠలక్ష్మి అమ్మవారిని ఊరి పొలిమేరలకు సాగనంపారు. ఊరి ఆచార వ్యవహారాల ప్రకారం జ్యేష్ఠలక్ష్మిని 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి నుండి ఊరి చివరి వరకు సాగనంపడం జరుగుతుందని గ్రామస్తులు అన్నారు. ఇక ఊరికి అరిష్టం పట్టకుండా పిల్ల పాపలు పాడి పంట చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని తెలియజేశారు. హిందూ సాంప్రదాయంలో ఒక ఆనవాయితీగా ఖానాపూర్ పట్టణంలో జట్టక్క నంపి లచ్చక్కను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని మేము ఇలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జట్టక్క అంటే ఈ యొక్క ప్రజల్లో ఉన్న దారిద్ర్యాన్ని, కష్టాన్ని, అంటు రోగాలను, ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలని వెళ్ళిపోయి ఆ లచ్చక్కను ఆహ్వానించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఇంటిలో బూజు దులిపి మసి బూజు అంతా శుభ్రం చేసి ఉన్న దరిద్రాన్ని, ఉన్న చెత్త చెదారాన్ని అంతా కూడా ఈ యొక్క ఊరు పొలిమేరకు దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఖానాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పెద్ద మనుషులు చేసినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి 18 సంవత్సరాలకు ఈ రోజు మొదలుపెట్టాము. కాకపోతే ఇంటికి ఒక్కోళ్ళు ఇద్దరు చెప్పు, సీపిరి, సాట, పుల్ల, పట్ట ఏది ఉంటే అది తీసుకొచ్చి బయట ఊరు బయట వారెత్తే మళ్ళా ఇంకా ఊరోళ్ళు తీసుకుపోయి ఇంకా ఊరవతల వారెత్తే అట్లా నడుచుకుంటా పోతూనే ఉంటుంది. కావున ఈ రోజు మేము ఖానాపూర్, తిమ్మాపూర్లో అందరం కలిసి టీడీపీని రైల్వే కోడూరు ఇష్యూ కుదిపేస్తుంది. 2024 ఎన్నికల్లో సీట్ కోసం 7 కోట్లు ఇచ్చినట్లు టీడీపీ నేత సుధామాధవి ఆరోపణలు గుప్పించారు. ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్కు 7 కోట్లు ఇచ్చినట్లు సుధామాధవి సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తానిచ్చిన డబ్బుతోనే వేమన సతీష్ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత మాట మారుస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు. వేమన సతీష్కు 7 కోట్లు ఇవ్వలేదని ఆ వీడియోలో సుధామాధవి తెలిపారు. సతీష్ అమెరికా టానా అధ్యక్షుడని అతను మమ్మల్ని నమ్మించి మా దగ్గర 7 కోట్ల డబ్బులు తీసుకొని మాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి మా ఆయన్ను మొత్తం తిప్పుకొని ప్రతి ఊరు తిప్పి ఆయన కాడికి ఈయన కాడికి అందరి కాడికి మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు,
లోకేష్ సార్ గారు తెలుసు, పవన్ కళ్యాణ్ సార్ గారు తెలుసు, అందరూ తెలుసు మాకు. నీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మవాళ్ళకి సార్ మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాను సార్. దయచేసి మాకు బాధ ఆలకించండి సార్. మీరు తప్ప మాకెవరు సాయం చేయలేరు సార్. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పింది సార్. అతన్ని మేము ఎన్నిసార్లు అడిగినా సార్ మాకు ఇస్తానని చెప్పి చాలా వరకు మమ్మల్ని మొబ్బు పెట్టినారు సార్. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను, అది పోయింది కదా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, సరే మీకు డబ్బులైనా నేను వచ్చి మాట్లాడి మీకు సెటిల్ చేస్తాను అని మమ్మల్ని మొన్నటి దాకా మొబ్బు పెట్టినాడు సార్. అసలు ఫోన్ కూడా ఎత్తడం లేదు సార్. తెలుగుదేశం పక్క టికెట్ ఆశించి చాలా వరకు కష్టపడి అన్నీ చేసినాము. బాబు షెట్టి భవిష్యత్తు అంతా ఇల్లు చేసినాము. అవి చూసిన దుగ్గిల చంద్రబాబు నాయుడు అన్న వేమన్న సతీష్ అన్నకు అందరికి తెలుసు, ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను, మీతో డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని 2 కోట్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్న తర్వాత అవి 2 కోట్లు కాదు, ఇంకా కావాలి, మీ కాడ ఏమన్నా ఫ్లాట్ ఉంటే పెట్టమన్నారు. అప్పుడు మా ఇంటి ఆయన ఫ్రెండ్ రాజన్న కాడ 4.5 ఎకరా రాజంపేటలో మెట్టివిందపల్లిలో ఉన్నాయి స్థలం ఉండింది. ఆ స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తానమ్మా, ఆ స్థలం పెట్టి రిజిస్టర్ చేపి అన్నాడు. ఆయనకు రిజిస్టర్ చేపించడం అయింది. మాకు 7 లక్షలు ఇచ్చినాడు ఆయన భూమిలోకి, ఇంకేమి ఇవ్వలేదు. కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను 1 కోటి చిల్లర కట్టితే కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు. సరే ఆ డబ్బులు కట్టించుకొని రిటర్న్ చేయించినాడు. దీంట్లో సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మరి ఆ సతీష్ అన్నకు తెలుసో భూమి గురించి అన్నకు తెలుసో తెలియదు కానీ సతీష్ అన్నకు ఏం సంబంధం లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు చెప్పినంటే నేను సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నకు మేము 7 కోట్లు ఇవ్వలేదు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్లైన్ ఇంటరాక్షన్తోనే సైబర్ కేటుగాలు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్తుల మాదిరిగానే కొత్త నేరస్తులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారని చెప్పారు. ఎవరు ధనవంతులు, ఏ లొకేషన్లో ఎవరు ఉంటారు, వయసు, లింగం వంటి వివరాలు అన్నీ తెలుసుకుని వారినే లక్ష్యంగా సైబర్ మోసగాలు ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇది సాధారణ సమస్య కాదని, ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఇది ఇవ్వాలనేటువంటి అత్యంత వెలుగుండాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా రిటైర్డ్ పర్సన్ కాకుండా ముఖ్యంగా ఇక్కడ వస్తువులను కలిసారు. చాలా మంది హైలీ డిస్టింగ్విష్డ్ పర్సన్స్, వెరీ వెల్ నోన్ పర్సన్స్, హైలీ రెప్యూటెడ్ పీపుల్. కాబట్టి వాళ్ళ ఏరియాలో ఇట్లాంటి ప్రోగ్రామ్ పెడితే వాళ్ళ ద్వారా ఒక మంచి మెసేజ్ బయట వెళ్తుంది. వాళ్ళు ఏదో ప్రోగ్రాంలు ఇవి కూర్చొని చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ నుంచి ఒక మూమెంట్ లాగా బయలుదేరి ఒక్కొక్కరు ఇంకా చెప్పినట్టు సినిమా చెప్పినట్టు ఒకరికి 10 మందికి 20 మంది చెప్పుకుంటుంది. మాస్ పడి తయారవుతుంది. సైబర్ నేరగాలకి అడ్డం వేసేది ఏంటంటే, అడ్డం పడేది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉంది. మీకు తెలుసు తెలంగాణ పోలీస్ ఇది కూడా కాదు, బట్ ఇట్ ఈస్ wherever we go praises that we are one of the best in the country, maybe global in the country as far as this kind of IT and cyber related things are concerned. వాళ్ళు చాలా మంది వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ సైబర్ క్రైమ్ స్టార్ట్ అయిన కొద్దిలోనే ఆల్మోస్ట్ స్టార్టెడ్ అవర్ ఆర్గనైజేషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పి తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ కేటుగాలకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమాయకులను సైబర్ మోసగాలు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Hyderabad City Police has taken a historical program of reaching each and every home, each and every citizen through a program called as Jagrat Hyderabad, Surakshit Hyderabad. We are also launching a volunteering program. ఎందుకంటే మనము ఒకరే చైతన్యం
కాదు, ప్రజలందరూ కూడా చైతన్యం కావాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలని చెప్పి ఉద్దేశంతోని we are going to launch a volunteering program also called as Cyber Simba. So we will be acting as a volunteer on behalf of the city police to ensure that there is awareness among the citizens about these cyber crimes. Already our DCP and additional DCP has spoken about the issues of cyber crimes. Almost every day we lose almost about